సో ఇద్దరు ముగ్గురు కామెంట్లో అడిగారు, అన్న ఇప్పుడు 2T ఆయిల్ మిక్స్ చేస్తాం కదా పెట్రోల్లో, మిక్స్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్తాము, తర్వాత నెక్స్ట్ బంక్లో ఎక్కడైనా 2T ఆయిల్ దొరకలేదన్నా పెట్రోలే ఉంది, సో ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు మనం 2T ఆయిల్ లేకుండా బైక్ని ఎలా నడపాలి అని అయితే చిన్న డౌట్ అయితే వచ్చింది. సో నేను అన్నాను, నా ఆన్సర్ చెప్పాను నేను, ఎవరైనా ఒకవేళ ఎమర్జెన్సీగా ఒకవేళ పెట్రోల్ దొరికి మీకు ఆ బంక్లో 2T ఆయిల్ దొరకలేదు, అదే 2T ట్యాంక్లో 2T ఆయిల్ లేదే అనుకోండి, మీరు ఇన్ కేసు ఎమర్జెన్సీ అనుకుంటే దగ్గరలో చిన్న మెకానిక్ షాప్ ఉన్న వాళ్ళైతే చాలా వెహికల్స్కి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడెక్కడైనా చేంజ్ చేసేటప్పుడు ఆ డబ్బాలో చాలా కొంచెం ఎంఎల్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే కొత్తది అయితే ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసి, అన్న నాది 2T ఆయిల్ అయిపోయింది, సో చిన్న ఇంజిన్ ఆయిల్ ఇస్తావా కొత్తది, ఆ డబ్బాలో అడుగుని ఉంటుంది కదా కొంత డ్రాప్స్ అని చెప్పి, అదైతే పెట్రోల్ ట్యాంకులు అయితే ఏసీ అంటే డైరెక్ట్గా వేసేసి మీకు 2T దొరికిన వరకు అయితే మీరైతే సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. 2T ఆయిల్ దొరకలేనప్పుడు 100% కొత్త ఇంజిన్ ఆయిల్ కొంచెం దొరికినా అదైతే యూజ్ చేస్తే ఇంజిన్కి అయితే ఎటువంటి ట్రబుల్ అయితే ఉండదు. లేదంటే మాత్రం మీ ఇంజిన్ తప్పకుండా సీజ్ అయిపోద్ది. ఓన్లీ పెట్రోల్తో అయితే మీరైతే ఇంజిన్ అయితే నడిపితే మాత్రం ఆటోమేటిక్గా పిస్టన్ అనేది స్క్రాచెస్ అయిపోయి లోపల బోర్ అయితే పాడైపోతుంది. సో ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం.